ఏంటండి? ఏ సమాజంలో బతుకుతున్నాం మనం? ఇది సనాతన ధర్మమా? అండ్ నాకు తెలిసి ఎవరైతే పీఠాధిపతులు పెద్దవాళ్ళు సాధువులు ఉన్నారో దీన్ని ఖండించాలి ముక్త కంఠంతో. ఎందుకంటే జస్ట్ ఒక మనిషి ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు, ధర్మం పేరు చెప్పుకొని ప్యూర్ గా ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు. ఈ ఎక్స్ప్లైటేషన్ ఎవరండి భరించేది? అండ్ నిజంగా కూడా ఈ రోజు ఒక రామతత్వాన్ని చెప్పమనండి, కృష్ణతత్వాన్ని చెప్పమనండి, ఎంతో మన దేవీ దేవతల తత్వాన్ని చెప్పమనండి. వీళ్ళకి అవగాహన ఉందా? మన చరిత్రలో మన వేదాల్లో మన ఉపనిషత్తులు సారం చెప్పమనండి వీళ్ళకి అది రాదు. ఒక కాషాయ వస్త్రాన్ని వేసుకొని అవమానపరుస్తున్నారు. కాషాయ వస్త్రం వేసుకొని ఒక రకమైన ఒక పనికి రాని ఒక హిప్నాసిస్ చేసి ఉంటాడు అమ్మాయి మీద, ఒక పనికి రాని చేసి ఉంటాడు. సో వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నగ్న పూజలు ఏంటి? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అండ్ తప్పకుండా అమ్మాయి పేరెంట్స్ కాపాడాలి. ప్యూర్లీ ఎంట్రాప్మెంట్. ఎవరండి పూజ? ఎవరు చెప్తున్నారు ఈ రోజు? ఎక్కడ చెప్పాడండి? మన ధర్మం ఏం చెప్పింది? నువ్వు నామస్మరణ చేయి. ఈ రోజు కలియుగంలో నువ్వు పూజలు కూడా చెప్పరండి. కలియుగ ధర్మం ఏంటి చెప్పమంటారా? భగవంతుడి సంకీర్తన చేయి, నామస్మరణ చేసినా నీకు ముక్తి లభిస్తుంది. ఈ యుగ ధర్మం అది. నీ పూజలు ఇవన్నీ నీ పర్సనల్ ఎజెండా అది. నువ్వు ఎందుకు ప్రజల్ని వేరే వాళ్ళు చేస్తున్నావు? నేను ఈ రోజు జీ న్యూస్ మాధ్యమం కూడా నేను ఎంతో మందిని చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్. ధర్మం అంటే ఇది కాదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఇది నిజంగా కూడా ఈ రోజు ఒక యూత్ చూసి ఇటువంటివి చేస్తే జెండర్ మనం మార్చుకుంటే, ఇప్పుడు బయాలజికల్ గా జరిగిన ఒక అంశం వేరు, ఒక ఫిజికల్ బాడీలో, దాన్ని ఈ రోజు ఒక అఘోరిగా మారాలంటే, అఘోరలంటే ఇలా ఉంటారా? అఘోరి కోసం మనం జెండర్ మార్చుకోవాలా అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు. సో దయచేసి ఇలాంటి నాన్ సెన్స్ ని మీరు ప్రేరేపించకండి అంటున్నారు. ఇంకొకటి, ఎవరికి ప్రూఫ్స్ ఉన్నాయండి? ఏం ప్రూఫ్స్ ఉన్నాయండి? చూపించండి, లీగల్ గా చూపించండి, మీరు లీగల్ గా చూపించండి. ఇంకో చోట తన ఇంటర్వ్యూలోనే చూసాను, ఎస్ లెస్బియన్స్ ఏం చేసుకుంటారో చేసుకోండి. కాశీ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, అదొకసారి చూపించండి. అందులో ఈయన అంటున్నాడు కదా అలా ఎలా రాగలుగుతుంది అని చెప్పి, అదొకసారి రిలీజ్ చేయించి చూపించండి. డైరెక్ట్ అక్కడ నుంచి ఉపాధిపతి, ఇది హిందీలో ఉంటుంది ఎందుకంటే అక్కడ నుంచి రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, చదివే వాళ్ళు ఉన్నారు. కొంచెం ఒకసారి చూడమ్మా, ఇది ప్రింట్ అవుతుంది అక్కడ లైవ్. ఇప్పుడు ఆయన అక్కడ నుంచి రాజేష్ నాథ్ మాట్లాడతాడు కాశీ నుంచి, మీరు ఒకసారి ఆయన వర్డ్స్ వినండి, ఆయన ఏం చెప్తాడు. ఆ తర్వాత ఈ స్వామిని దయచేసి ఇట్లాంటి పోర్ట్రేట్ డిస్కషన్ లో పిలిచి అందరి విలువలు, అక్కడ చూస్తున్న ఆడవాళ్ళ విలువలు తీసుకొచ్చి రుజువు లేని విషయాలు మాట్లాడేసేసి అనవసరంగా సనాతన ధర్మాన్ని రుజువుతో చెప్తున్నాడు. మీరు చేయబోతే మీరు ఊరుకోండి. వేణుస్వామి చేయట్లేదా? ఎవరు వేణుస్వామి చేస్తున్నాడు? వాళ్ళు ఖచ్చితంగా వామాచారంలో ఇదంతా ఉంది. ఎక్కడుంది ఆయన? నువ్వు చూపించు, మాటలు వదలకుండా అనవసరంగా. లేదంటే బహిరంగంగా చేయకపోవచ్చు. వామాచార పూజల్లో చేసేది కాదు, నువ్వు బహిరంగంగా మాట్లాడేది కూడా ఉన్నాయి. నమ్మేవాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారు. వామాచార పూజలు వేణుస్వామి కూడా చేస్తున్నాడని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. వామాచారంలో ఉంది, వామాచారంలో ఉంది లేదని చెప్తున్నాడు ఆయన. లెటర్ ఇప్పుడు అది మీకు అఫీషియల్ గా నేను ఇస్తా డిక్లరేషన్. నేను 3 రోజుల నుంచి కూడా పడుతున్నా మా లెటర్ ఇష్యూ చేయమని. ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఇలా అమ్మాయిల్ని నేనైతే ఒక ఫార్మ్ ఆఫ్ ట్రాఫికింగ్ అని అంటాను, విచ్ ఇస్ చట్టరీత్యా నేరం. మీరు అఫీషియల్ గా ట్రాఫిక్ చేస్తారు అమ్మాయిల్ని, అఫీషియల్ గా అమ్మాయిల్ని మీరు తీసుకెళ్తున్నారు. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ట్రాఫికింగ్, అంతే కదా? ఇన్ ద నేమ్ ఆఫ్ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్సెన్స్, ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది సర్టన్లీ మేడం స్టేట్మెంట్ కూడా నేను ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఉమెన్ ట్రాఫికింగ్ అనేది కూడా నేరమే. కాకపోతే ఎప్పుడైతుందంటే ఉమెన్ ఒక మైనర్ గర్ల్ అయి ఉండి తన ఇష్టానికి వ్యతిరేకంగా పోయి ఉంటే, లేకపోతే ఒక ఇన్సేనో లేకపోతే అంటే సైకలాజికల్ గా అంటే పిచ్చి వాళ్ళై ఉండి అటువంటి వాళ్ళను వీళ్ళు ట్రాన్స్ లో పడేసి తీసుకెళ్ళినా కూడా, లేదంటే గనక